సమాధానం కావాలి భాష గారు. చూపించారు కదా భాష గారు, లెక్కలు కాదు, నోట్ లెక్కలు కాదు, చేతల్లో చూపించాలి అంటున్నారు, వర్క్ జరగాలంటున్నారు. చెప్పండి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాటలతో కాదు చేతలతో చేసి చూపించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వము. మనం ఒకసారి బేరీజు వేసుకుంటే ఏ అంశమైనా మీరు తీసుకోండి, ఆయన గారు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారు, కేటాయింపుల గురించి మాట్లాడుతున్నారు. ఆయనకు వాస్తవాలు ఈ రోజు నేను వివరిస్తాను. ఏదైతే 17 మెడికల్ కాలేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేబినెట్ ఆమోదించిందో దాని యొక్క సిఫార్సు ఎంత తెలుసా? దాదాపు 8,040 కోట్ల రూపాయలు ఆ యొక్క 17 మెడికల్ కాలేజీ కోసం సిఫార్సు చేస్తారు. దాంట్లో కేటాయించింది ఎంత తెలుసా? కేవలం 2,000 కోట్ల రూపాయలుగా తక్కువ కేటాయించారు. అంటే దాదాపు 18% మాత్రమే కేటాయించారు. ఎందుకు ఇంత జాప్యం జరిగింది అనేది సూటిగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడంలో ఆజ్యం పోసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా కూడా మనకి యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లను సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరిట అమ్మిన చరిత్ర ఉందా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు మెడికల్ సీట్లను బి కేటగిరీ సీట్ల కింద అమ్మడం జరిగిందో సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లెక్కలు చెప్తా ఉంటే దయాలు వేదాలు వల్లినట్టుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఒక నయా దశతో పక్కా ప్రణాళికతో రాజధానిని నిర్మించుకుంటూ రైతులకు మేలు చేసుకుంటూ ప్రతి వర్గానికి న్యాయం చేసుకుంటూ ప్రతి ప్రాంతానికి సమన్యాయం చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. దీని మీద అసూయతో ఈ రోజు ఈ యొక్క లెక్కల గాలితో అదే విధంగా ఏదో విధంగా దారి మళ్లించాలి, ప్రజలకు మభ్యపెట్టాలని చెప్పి తప్పుడు వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు తప్పితే బడ్జెట్ గనక సంపూర్ణంగా చదివితే ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ యొక్క డబల్ ఇంజన్ సర్కారు ఫలితాలు ఆంధ్ర రాష్ట్రానికి ముందుకు తీసుకుని వెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నానండి. గతంలో 7,500 కోట్లు పెట్టి వాళ్ళు కేవలం ఖర్చు చేసిన 800 కోట్లు అన్నారు. అండ్ సారీ ఫర్ ద కరెక్షన్. అండ్ మీరు అలానే కూటమి ప్రభుత్వం 300 కోట్లు అంటే బడ్జెట్లో పెట్టి 1,200 కోట్లు ఖర్చు చేసిందన్నారు. బై మిస్టేక్ అదేమన్నా నెంబర్ ఏమన్నా తేడా ఉంది ఒకసారి చూడండి. 3,000 కోట్లు పెట్టి ఒక్క ఏడాదిలోనే 1,200 కోట్లు ఖర్చు పెట్టారా ఏంటి అనేది ఒకసారి క్లారిటీ ఇవ్వండి ఆ నెంబర్. ధరల స్థిరీకరణలో 5 సంవత్సరాలలో వైకాపా ప్రభుత్వము 7,500 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ కోసం బడ్జెట్ లో కేటాయించింది. కానీ వాస్తవంగా వాళ్ళు వినియోగించింది, ఖర్చు పెట్టింది కేవలం 800 కోట్ల రూపాయలు మాత్రమే. అదే మనం గనక కంపేర్ చేస్తూ గత ఏడాది మనము కూటమి బడ్జెట్ లో ధరల స్థిరీకరణ కోసము 300 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి వాస్తవంగా ఖర్చు పెట్టింది 1,200 కోట్ల రూపాయలు ఒక ఏడాదిలోని. వైకాపా ప్రభుత్వం 5 సంవత్సరాలలో 800 కోట్ల రూపాయలు వెచ్చిస్తే కూటమి ప్రభుత్వము ధరల స్థిరీకరణ కోసం వెచ్చించింది ఒక సంవత్సరంలో 1,200 కోట్ల రూపాయలు. ఇది అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి వర్యులు చూపెట్టిన లెక్కలు, అధికారికమైన లెక్కలు. దీంతోనే మనకు అర్థమవుతా ఉంది పేద మధ్య తరగతి వాళ్ళ పట్ల కూటమి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో, ధరల నియంత్రణలో కూటమి ప్రభుత్వం ఎంత గట్టిగా పని చేస్తా ఉందో ఈ లెక్కలే దానికి ఉదాహరణ అని చెప్పి నేను చెప్పడం జరిగిందండి. రైట్, చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు పెద్దలు ఆయన చెప్పేది గతంలో ధరల శ్రేణీకరణ నిధి మీద ఖర్చు తక్కువ అయింది అనేది గత ప్రభుత్వం తక్కువ ఖర్చు పెట్టింది అంటున్నారు. ధరలు ఆల్రెడీ పంటలు గత ప్రభుత్వంలో ప్రతి పంటకి అత్యుత్తమైన ధరలు ఉన్నప్పుడు దాని ఖర్చు తగ్గుతుంది, దాని ఖర్చు స్థిరీకరణ మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఎప్పుడైతే ధరలు పడిపోతాయో స్థిరీకరణ నిధి మీద పెట్టాల్సిన ఖర్చు పెరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వంలో ఈ హయాంలో రైతుకి పండించే పంటల ధరలు పూర్తిగా తగ్గిపోయినాయి అనేది ఒప్పుకుంటున్న విషయం. అందుకే స్థిరీకరణ కోసం మేము ఎక్కువ ఖర్చు పెట్టాం అనేది వాళ్ళు చెప్తున్న మాట. అసలు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే విద్యారంగం మీద ప్రభుత్వ పరంగా మీరు పెట్టిన ఖర్చు ఎంత? గత ప్రభుత్వ పాఠశాలలో గత ప్రభుత్వంలో ఉన్న రోల్ ఎంత, ఇప్పుడున్న రోల్ ఎంత? ప్రభుత్వ వైద్యశాలల్లో గత ప్రభుత్వంలో ఉన్న ఓపీ సిస్టమ్ ఎంత, ఇప్పుడు ఓపీ సిస్టమ్ ఎంత? ప్రభుత్వ వైద్యశాలలకి మీరు పెట్టిన ఖర్చు ఎంత, ఇప్పుడు పెడుతున్న ఖర్చు ఎంత? ఇప్పటి వరకు మెడికల్ కాలేజీలకి మీరు పెట్టిన ఖర్చు ఎంతో చెప్పమంటే గత ప్రభుత్వంలో వైసీపీ పెట్టిన ఖర్చు చెప్తున్నాడు. కానీ ఆయన మెడికల్ కాలేజీలకి మీరు ఈ 2 సంవత్సరాల్లో పెట్టిన ఖర్చు ఎంత? అది కదా మేము చెప్పమంటుంది.
గత ప్రభుత్వం పెట్టింది అంటే మీ సంగతి చెప్పమంటున్నాం. మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది. మీరు ఆల్రెడీ ఇది 3వ బడ్జెట్ కేటాయింపులు. ఈ కేటాయింపుల్లో మీరు చెప్పాలి కదా. రైట్, జిలాని గారు అది నోట్ చేసుకోండి. సుబ్బారెడ్డి గారు మీరేమంటారు? మన వెంకటేశ్వర రెడ్డి గారు